హలో మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చూడబోయే మూవీ హర్రర్ ప్లస్ టైమ్ లూప్ కాన్సెప్ట్ ని బ్లెండ్ చేసి తీసిన హిందీ టాల్ గ్రాస్. కథ అయితే మీడియం పేస్ గానే వెళ్తుంటుంది. వన్స్ మీరు ఆ వరల్డ్ లోకి హుక్ అయిన వెంటనే మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. కథలకు వెళ్లే ముందు నా పేరు శివ, మీరు చూస్తున్నది మిస్టర్ మూవీ లవర్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోతాం. ఈ మూవీ యొక్క ఓపెనింగ్ సీన్ లోనే టాప్ యాంగిల్ లో పొడవైన గడ్డి పెరిగి పచ్చగా ఉన్న ప్రదేశాన్ని చూపిస్తారు. కట్ చేస్తే ఇప్పుడు అటువైపుగా ఒక కార్ వెళ్తూ ఉంది. ఈ కార్ లోనే మన మూవీ యొక్క హీరోయిన్ ఉంది. ఆమె పేరు బెక్కీ. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ గా ఉంది. కార్ డ్రైవ్ చేస్తున్నది వాళ్ళన్న కార్. ఇప్పుడు వాడు అలా కార్ లో వస్తున్నప్పుడు మన బెక్కీకి వామిట్ వచ్చేలా ఉంది. వాళ్ళన్న కార్ ఆపగా ఆమె భయంకరంగా వామిట్ చేసుకుంటుంది. ఇప్పుడు బెక్కీ మాట్లాడుతుంది, నాకేమో ఇప్పుడు నేను చేస్తున్నది తప్పు అనిపిస్తుంది, నేను తిరిగి ఇంటికి వెళ్ళిపోతానని చెప్తుంది. దానికి ఇప్పుడు వాళ్ళన్న చెప్తాడు, నువ్వు ఒంటరిగా ఉండి కష్టపడింది చాలు, నువ్వు మాతోనే వచ్చేయని. సో ఇప్పుడు అసలు ఏం జరిగిందని చూస్తే, తను ఎంతో ఇష్టంగా లవ్ చేసి పెళ్లి చేసుకున్న తన భర్త, వీళ్ళ మధ్య జరిగిన కొన్ని మిస్అండర్స్టాండింగ్ వల్ల ఈమె గర్భవతి అని కూడా చూడకుండా వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు. ఈమె కూడా చాలా రోజులు కష్టపడుతుంది, కానీ ఒకనొక పాయింట్ తర్వాత తను ఒక్కటే మేనేజ్ చేయలేదు కాబట్టి వాళ్ళ అన్న వచ్చి ఇప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాడు. అన్నకి తన చెల్లంటే చాలా ఇష్టం. నీకోసం ఇంటి దగ్గర అమ్మ నాన్న వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. ఇక నువ్వు వాని గురించి మర్చిపో, మనము బయలుదేరుతామని చెప్పి బయలుదేరగా ఇప్పుడు బెక్కీకి పక్కనే ఉన్న పచ్చని పొదల్లో ఏదో శబ్దం వినపడుతుంది. అది ఒక చిన్న పిల్లవాడి వాయిస్. నిన్ను దయచేసి కాపాడండి, నేను ఈ పొదల్లో చిక్కుకున్నాను, నాకు ఎటువైపు వెళ్లాలో దారి తెలియడం లేదని అరుస్తున్నాడు. ఇప్పుడు బెక్కీ ఏమంటుందంటే, మనము వానికి హెల్ప్ చేయాలని అంటుంది. సరే నువ్వు ఇక్కడే ఉండు, కార్ నేను పక్కన ఉన్న చర్చి దగ్గర పార్క్ చేసి వస్తానని వస్తాడు. ఇప్పుడు ఒక షాట్ లో చూపిస్తారు, అక్కడ చాలా కార్లు అదే విధంగా తుప్పు పట్టి పోయి ఉన్నాయి. ఇప్పుడు అన్నయ్య కార్ ని పార్క్ చేసి వస్తాడు. ఇప్పుడు ఆ పొదల్లో నుంచి ఒక లేడీ వాయిస్ కూడా వినపడుస్తుంది, అసలు వాళ్ళని ఎందుకు నువ్వు పిలుస్తున్నావని. ఇప్పుడు బేకి దానికి లోపల ఇంకెవరో కూడా ఉన్నట్టున్నారు. ఇప్పుడు మనం వెళ్ళడం అంత అవసరమా అని మాట్లాడుతూ ఉన్నప్పుడే వాళ్ళన్నయ్య, నువ్వు 2 నిమిషాలు ఇక్కడే ఆగు, నేను ఇలా వెళ్ళి అలా తీసుకొచ్చేస్తానని లోపలికి వెళ్తాడు. తర్వాత బేకి కూడా పోలీసులకు కాల్ చేస్తా అలానే లోపలికి వెళ్ళిపోతుంది. సిగ్నల్ కూడా కట్ అయిపోతుంది. ఇప్పుడు ఇద్దరు 2 వైపులా వెళ్ళి వెతుకుతున్నారు. అటువైపు ఆ పిల్లోడ వాయిస్ కూడా, వచ్చేసారా, త్వరగా రండి రండి అని అరుస్తున్నాడు. ఇలా వీళ్ళు కొంతసేపు వెతుకుతున్నప్పుడే అన్నయ్యకి కొంచెం తేడా కొడుతుంది. ఇప్పుడు కాల్ తనతో ముందు మన ఇద్దరు కలిసి ఉండాలి, నువ్వు మాట్లాడుతూనే ఉండు అని చెప్తాడు. దానికి బేకి కూడా పాటలంతా పాడుతుంది, ఆ సౌండ్ విని దగ్గరికి వస్తాము అని. ఇప్పుడు కాల్ సడన్ గా బేకి మాట్లాడుకొని చెప్తాడు. అసలు ఏమైందని చూస్తే తన అక్క వాయిస్ తనకి ఒకసారి దగ్గరగా ఉన్నట్టు వినపడుతుంది, మరొకసారి దూరంగా ఉన్నట్టు వినపడుతుంది. ఇప్పుడు దానికి కాల్, నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది అన్నప్పుడు దానికి బేకి ఒక ఐడియా చెప్తుంది. అదేంటంటే, మన ఇద్దరం కలిసి ఒకేసారి జంప్ చేద్దాము, అప్పుడు నువ్వు ఎక్కడున్నావు నాకు తెలుస్తుంది అని చెప్తుంది. సరే ఇప్పుడు 1 2 3 అని చెప్పేసి జంప్ చేస్తారు. చూస్తే కొంచెం దగ్గరగానే ఉన్నాడు. సరే ఇప్పుడు ఇంకొకసారి జంప్ చేద్దాం, జంప్ చేసి చూస్తే వాళ్ళిద్దరి మధ్య దూరం ఎక్కడో ఉంది. ఇప్పుడు ఇద్దరి ముఖాల్లో మరణ భయం కనపడుస్తుంది. ఇప్పుడు కాల్ తన చెల్లెలు ఉన్న వైపుగా పరిగెత్తుకుంటూ వస్తాడు. అలా పరిగెత్తి వస్తున్నప్పుడు అక్కడ కాలు జారి ఒక బురదలాగా ఉంటుంది, అందులో పడతాడు. ఆ పచ్చని గడ్డి సందులో చూస్తే ఒక కుక్క చాలా రోజులుగా చనిపోయి కుళ్ళిపోయి ఉంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లోనే అదే రోడ్ లోనే ఒక కార్ రావడం చూపిస్తారు. అందులో టోపీ వేసుకుని ఒక ఆయన కార్ డ్రైవ్ చేసుకొస్తున్నాడు. ఆయన పేరే ట్రావెస్. తన వైఫ్ అయిన బిక్కీని మరియు అతని బ్రదర్ ని వెతుక్కుంటూ అలా వస్తూనే బిక్కీ వాళ్ళ కారు ఆ చర్చ్ పక్కన పార్క్ చేయడాన్ని చూస్తాడు. అక్కడ ఒక చర్చ్ ఉండటాన్ని చూస్తాడు. ఆ చర్చి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు, కానీ ఆ డోరు తెరుచుకోవడం లేదు. ఇప్పుడు తిరిగి రోడ్డుకి ఇటువైపుగా వచ్చి చూస్తాడు. అక్కడ బీకీ యొక్క బుక్ ఉంటుంది. ఆ బుక్ ని తీసి చూసి తను ఖచ్చితంగా ఈ గ్రాస్ లోపలికి వెళ్ళి ఉంటుందని బీకీ యొక్క హస్బెండ్ ట్రావెస్ కూడా ఇప్పుడు అందులోకి వెళ్తాడు. అలా వెళ్ళేటప్పుడే తెలివిగా తను వచ్చే దారి మర్చిపోతాడని అక్కడున్న పచ్చగడ్డిని ముడి వేసుకుంటా వెళ్తాడు. అలా ఆయన ముడి వేసుకుంటా వెళ్తున్నాడు. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఒక షాట్ లో చూపిస్తారు. ఆయన వేసిన ముడి వాటికదే విప్పుకొని స్ట్రైట్ గా అయిపోతుంది. అలానే లోపలికి వెళ్ళిన ట్రావెస్ సూర్యుడి యొక్క డైరెక్షన్స్ వాటికవే మారటాన్ని గమనిస్తాడు. అలానే నైట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడే టాబిన్ అనే చిన్నపిల్ల క్యారెక్టర్ ని చూస్తాడు. మూవీ యొక్క మొదటి సీన్ లో హెల్ప్ చేయండి అని చెప్పాడు కదా, వాడే ఈ పిల్లోడు. ఇప్పుడు టాబిన్ ట్రావెస్ ని చూసి, నువ్వు బిక్కీని వెతుక్కుంటే వచ్చావు కదా అని చెప్తాడు. దానికి ట్రావెస్, అది నీకెలా తెలుసని అడగ్గా, ఎందుకంటే బిక్కీని ఈ గ్రాస్ లోకి పిలిచింది నేనే అని చెప్తాడు. ఇప్పుడు రా, నేను నిన్ను బిక్కీ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పి
తీసుకెళ్తాడు. అలా బిక్కీ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ బిక్కీ చనిపోయి చాలా రోజులై ఉండాది. ఆమె యొక్క బాడీ కుళ్ళిపోయి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ట్రావిస్ ఏడ్చుకుంటూ బిక్కీ మెడలో ఉన్న చైన్ ని తీసి పెట్టుకుంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో బిక్కీ తన అన్నను వెతుక్కుంటూ ఆ గ్రాస్ లో నడుచుస్తూ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక కొత్త క్యారెక్టర్ ని చూపిస్తాడు. ఆయన పేరు రాస్. ఇప్పుడు రాస్ బిక్కీ మీట్ అయ్యగా రాస్ ఏం చెప్తాడంటే, నేను నా యొక్క కొడుకుని వెతుక్కుంటూ ఈ గ్రాస్ లోకి వచ్చానని చెప్తాడు. ఇటువైపు బిక్కీ నేను మా అన్నని వెతుక్కుంటూ ఇందులో చిక్కుకున్నానని చెప్తుంది. సో ఇప్పుడు ఇద్దరు కలిసి వెతకదామని చెప్పి డిసైడ్ అవుతారు. కట్ చేసి ఇప్పుడు కాల్ ని చూపిస్తాడు. కాల్ దగ్గరికి టాబిన్ వచ్చి మీ యొక్క బిక్కీ ఇక నీకు దక్కదని చెప్తాడు. దానికి కాల్ అసలు నువ్వెవరు, నీకు నా పేరు ఎలా తెలుసు అని అడగ్గా టాబిన్ ఇప్పుడు రా చూపిస్తానని చెప్పి తీసుకెళ్తాడు కాల్ ని. ఇప్పుడు ఆ పచ్చగడ్డిలో కొంత దూరం తీసుకెళ్లి అక్కడ ఒక పెద్ద రాయి లాంటిది ఉంది. చూడటానికి చాలా విచిత్రంగా ఉంది. ఇప్పుడు ఆ యొక్క పెద్ద రాయిని టాబిన్ ముట్టుకుంటాడు. ఇది చాలా బాగుంది, నువ్వు ఒకసారి ముట్టుకొని చెప్పి చెప్తాడు కాల్ కి. ఇప్పుడు కాల్ కూడా ముట్టుకుందామని వెళ్తాడు. సడన్ గా వాళ్ళక్క అరిచే శబ్దం వినపడుతుంది. ఇటువైపు చూస్తే బెక్కీ రాస్ ని మిస్ చేస్తుంటుంది. బెక్కీని కంటికి కనపడని ఒక రూపం తన్నే గ్రాస్ లోపలికి లాక్కొని వెళ్తున్నట్టు ఆమె అరుస్తుంది. ఈ శబ్దాన్ని విని కాల్ ఆ రాయిని అంటుకుందామని వెళ్తాడు. కానీ ఈ శబ్దం వినపడిన వెంటనే తిరిగి తన అక్కని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతాడు. కట్ చేస్తే తెల్లవారుజామున ఇప్పుడు నిద్రలేసిన ట్రావిస్ టాబిన్ ఎక్కడ అని టాబిన్ అని అరుస్తున్నాడు. ఇప్పుడే మనకి టైం లూప్ కాన్సెప్ట్ కొంచెం అర్థమయ్యేలాగా ఉంటుంది ఈ సీన్ తో. టాబిన్ మరియు వాళ్ళ యొక్క పేరెంట్స్ రాస్ అండ్ వాళ్ళ యొక్క వైఫ్ ఆ చర్చ్ దగ్గర కార్ ఆపి రాస్ కాల్ మాట్లాడుతూ ఉండగా ఇటువైపు గ్రాస్ లో ట్రావిస్ టాబిన్ అని అరుస్తుంటాడు. దానికి టాబిన్ ఎవరో పిలుస్తున్నారని గ్రాస్ లోకి వెళ్ళిపోతాడు. టాబిన్ వెళ్ళిన వెంటనే వాళ్ళ అమ్మ నాన్న కూడా టాబిన్ వెతుక్కుంటూ ఆ గ్రాస్ లోకి వెళ్ళిపోతారు. ఇదొక సైకిల్ లాగా తిరుగుతూనే ఉంటది. ఇప్పుడు ఆ గ్రాస్ లో చిక్కుకొని 2 రోజులు అయిపోతుంది. టాబిన్ వచ్చి హెల్ప్ చేయండి అని అరుస్తున్నాడు. ఇప్పుడు అదే నిశ్శబ్దమైన రోడ్ లో బెక్కీ వాళ్ళ బ్రదర్ కార్ డ్రైవ్ చేసుకుంటా వచ్చి ఆ చర్చ్ దగ్గర ఆపుతారు. బెక్కీ కార్ దిగుతుంది. గ్రాస్ అటువైపేమో టాబిన్ హెల్ప్ మీ అని అరుస్తున్నాడు. దాన్ని విని బెక్కీ అతనికి మనం హెల్ప్ చేయాలని చెప్పి లోపలికి వచ్చి చిక్కుకుంటారు. తర్వాత సీన్ లో టాబిన్ వచ్చి ఫ్రెడ్డీ చనిపోయినాడని చూస్తారు. ఫ్రెడ్డీ వచ్చి టాబిన్ యొక్క కుక్క పిల్ల. టాబిన్ కన్నా ముందు ఫ్రెడ్డీయే ఈ గ్రాస్ లోకి వచ్చింటుంది. ఇప్పుడు దాన్ని చూసిన టాబిన్ అరుస్తాడు. దీనికి ముందు సీన్ లో టాబిన్ వచ్చి ట్రావిస్ దగ్గర ఈ యొక్క ప్లేస్ లో చనిపోయినవి ఏవి మూవ్ కాదని చెప్పుంటాడు. ఇప్పుడు ఆ టెడ్డీ కుక్క పిల్ల చనిపోయిన ప్లేస్ లో ఉన్నారు టాబిన్ మరియు ట్రావిస్. ఎలాగో చనిపోయినవి మూవ్ కాదు కాబట్టి అక్కడ నుంచి వాళ్ళు సౌండ్ చేసి బెక్కీని వాళ్ళ బ్రదర్ ని కూడా ఆ యొక్క ప్లేస్ కి వచ్చేలా చేస్తారు. ఇప్పుడు బెక్కీ వచ్చి ట్రావిస్ అడుగుతుంది, ఎందుకు నువ్వు అసలు వచ్చావు అని. దానికి ట్రావిస్, నేను నీకోసమే వచ్చాను, నన్ను క్షమించు. ట్రావిస్, నేను నీకోసమే 2 నెలలుగా వెతుకుతున్నాను. మన ఇంటికి వెళ్ళినా నువ్వు లేదు, మీ ఇంటికి వెళ్ళినా కూడా నువ్వు లేదు. దానికి బెక్కీ కన్ఫ్యూజ్ అవుతుంది, మనం ఇక్కడ వచ్చి 2 రోజులే కదా అయింది అని. ఇప్పుడు బెక్కీ మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళాలి, మనల్ని ఎవరో చూస్తున్నట్టే అనిపిస్తుందని చెప్తుంది. ఇప్పుడు కాల్ ఏమంటాడంటే, అసలు మనం ఏ దారి గుండా వెళ్ళాలి అని చెప్తాడు. దానికి ఇప్పుడు ట్రావిస్ ఏం చేస్తారంటే టాబిన్ తీసుకుని తన భుజం మీద కూర్చోబెట్టి, అసలు నీకేం కనబడుతుందో చెప్పు. టాబిన్ తిరిగి చూస్తాడు, అంతా గడ్డే ఉంది. బట్ చాలా దూరంలో ఒక బిల్డింగ్ లాగా ఉంటుంది. ఇప్పుడు బీకి అది ఖచ్చితంగా చేర్చే ఉంటుంది. మనము అటువైపుగా వెళ్తే మనం తప్పించుకోవచ్చు అని చెప్తుంది. ఇప్పుడు దాని గుండా వీళ్ళు నడుస్తూనే ఉన్నారు. మన బీకీకి బాడీ చాలా టైర్డ్ అయిపోతుంది. అది కాకుండా ఆమె ఆ గడ్డిలోనే నడిచి రావడం వల్ల ఆమె కాళ్ళను చేతులను చాలా వరకు చీల్చేస్తుంది. కాకుండా ఇప్పుడు బెక్కీకి బ్లీడింగ్ వేర్ అవుతుంది. ఇప్పుడు ఆమె కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ట్రావిస్ కూడా భయంతో అరుస్తున్నాడు, అసలు నీకేమైంది బెక్కీ అని. ఇప్పుడు సడన్ గా ఆ గడ్డి పొదల్లో నుంచి టాబిన్ వాళ్ళ నాన్న రాస్ వస్తాడు. వచ్చి మన బెక్కీకి హెల్ప్ చేస్తాడు. బెక్కీ కూడా కళ్ళు తెరుస్తుంది. తర్వాత రాస్ వాళ్ళందరినీ ఆ పెద్ద రాయి దగ్గరికి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళాక వాళ్ళందరినీ దానిని ముట్టుకోమని చెప్తాడు. ఎందుకని వీళ్ళు అడగ్గా దానికి రాస్, దీన్ని టచ్ చేస్తే మనం ఇక్కడి నుంచి వెళ్ళేందుకు దారి దొరుకుతుంది అని చెప్తాడు. బట్ వీళ్ళు ఇది ఎలా పాసిబుల్ అని ఆలోచిస్తారు, కానీ వేరే ఆప్షన్ లేక దాన్ని టచ్ చేద్దామని వెళ్తారు. ఇంతలో రాస్ యొక్క భార్య అక్కడికి వచ్చి, ఆ రాయిని ముట్టుకోవద్దండి, నేను చంపింది నా భర్త అయిన రాసే అని చెప్తుంది. ఇప్పుడు రాస్ యొక్క ముఖ కదలిక
కదలికలు మరియు బిహేవియర్ మారుతుంది. చాలా వింత వింత మాటలు చెప్తున్నాడు. మీరు కనుక ఆ రాయిని తాకితే మీకు రిడెంప్షన్ దొరుకుతుంది, మీరు చేసిన పాప పుణ్యాలన్నీ తొలగిపోతాయని ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. ఇలా చెప్పిన వెంటనే రాజ్ తన భార్యని తన చేతితోనే నలిపి మరీ చంపుతాడు. దీన్ని చూసిన వీళ్ళందరూ భయంతో ఒకే పరుగు. వీళ్ళు ఎలా పరిగెత్తే అక్కడ ఒక పెద్ద పాత ఫ్యాక్టరీ లాగా ఉంటుంది, అందులోకి వెళ్తారు. ఇప్పుడు ట్రావిస్ అండ్ కార్ల్ వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధల వల్ల మరియు కార్ల్ కి ట్రావిస్ తిరిగి రావడం ఏమాత్రం నచ్చలేదు. సో ట్రావిస్ ని కార్ల్ అక్కడి నుంచి తోసేస్తాడు. దాన్ని దూరంగా నుంచి టాబిన్ కూడా చూసేస్తాడు. ఇప్పుడు టాబిన్ పెంచుకుంటున్న కుక్క పిల్ల ఫ్రెడ్డీ పొదల లోపల వెళ్లి వేరే ఒక మార్గంగా మెయిన్ రోడ్ కి వెళ్ళడాన్ని చూస్తాడు. ఇప్పుడు టాబిన్ కూడా ఫ్రెడ్డీ అనుకుంటూ ఆ పొదల్లోకి వెళ్తాడు, కానీ ఆ రోడ్డుకి బయట వెళ్ళలేదు. ఆ పొదల లోపల వెళ్ళి ఎక్కడో చిక్కుకుంటాడు. దాని తర్వాత కార్ల్ ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చి కింద బెక్కీ దగ్గర వస్తాడు. మనం ఇమీడియట్ గా ఇక్కడ నుంచి వెళ్ళాలని చెప్తాడు. దానికి బెక్కీ ట్రావిస్ ఎక్కడని అడుగుతుంది. ఇక ట్రావిస్ రాడు, ఇక్కడ నుంచి మనమే వెళ్ళాలని చెప్తాడు. దానికి బెక్కీ చాలా కోప్పడి నువ్వే ట్రావిస్ ని ఏదో చేసావు అని చెప్పి అందరూ ఒక్కొక్క డైరెక్షన్ లో వెళ్ళిపోతారు. అలా బెక్కీ భయం, కోపం మరియు బాధతో ఆ గ్రాస్ లో నడుచుకుంటా వెళ్తుంది. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత బెక్కీ రాస్ చేతిలో చిక్కుకుంటుంది. రాస్ బెక్కీని చంపేస్తాడు. ఇప్పుడు అదే టైంలో అక్కడికి వచ్చిన ట్రావిస్, హలో, ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ట్రావిస్ తిరిగి ఎలా వచ్చాడని. ఆ ఫ్యాక్టరీ పై నుంచి కాలు తోసినప్పుడు కొన ఊపిరితో బయటపడి ఉంటాడు. గాయాలు కూడా భయంకరంగా తగులుంటుంది. అదే టైంలో టాబిన్ కూడా అక్కడికి వస్తాడు. ఇప్పుడు ట్రావిస్ ఆ యొక్క రాయిని తాకి ఇక్కడ నుంచి బయటపడే మ్యాప్ ని తన బ్రెయిన్ లోకి ఎక్కించుకుని టాబిన్ తో చెప్తాడు, నీ వల్ల మాత్రమే దీన్ని స్టాప్ చేయనవుతుంది. ట్రావిస్ ఇప్పుడు తను తీసుకున్న బెక్కీ లాకెట్ ని తీసి టాబిన్ కి ఇస్తాడు. ట్రావిస్ లోపలికి వెళ్ళి మాటుకొని చనిపోతాడు. ఇప్పుడు టాబిన్ ఆ చర్చ్ లోపలికి వెళ్ళి ఒక డోర్ ద్వారా బయటకు వస్తాడు. తెల్లవారై ఉంటుంది. టాబిన్ ఆ చర్చ్ లోపల ఒక దారి గుండా బయటకు వచ్చి ఇటువైపు చూస్తే బెక్కీ అండ్ కార్ దిగి ఎవరో పిల్లవాడు అరుస్తున్నాడు, మనం కాపాడాలని వెళ్లే లోపలే టాబిన్ వచ్చి వెళ్ళకండి అని చెప్పి ఆ లాకెట్ ని ఇస్తాడు. దీన్ని చూసిన బెక్కీ షాక్ అయిపోతుంది. ఏదున్నా తర్వాత ఆలోచించుకోవచ్చు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దీనితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. సరే, ఇక్కడ దాకా మీరు కథ చూస్తుంటే మీకు ఏమీ అర్థమై ఉండదు. ఇప్పుడు ఈ కథని ఖచ్చితమైన టైం లైన్ లో చూద్దాం. బెక్కీ అండ్ కార్ల్ వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి వెళ్తున్నారు రోడ్ లో. అదే టైంలో ఆ యొక్క గ్రాస్ లో చిన్నపిల్లాడు హెల్ప్ మీ అనటంతో ఆ గ్రాస్ లోకి వెళ్ళి చిక్కుకుంటారు. ఇప్పుడు బెక్కీని కార్ల్ని వెతుక్కొని వచ్చిన ట్రావిస్ బెక్కీ యొక్క బుక్ ని ఆ రోడ్ పైన చూసి అతను వెళ్ళి చిక్కుకుంటాడు. దాని తర్వాత ట్రావిస్ టోబన్ అని అరిచే శబ్దాన్ని విని రాస్ వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళి అందులో చిక్కుకుంటారు. రాస్ మాత్రం ఆ రాయిని తాకి ఆ రాయిలో ఉన్న పవర్స్ అన్ని తీసుకుంటాడు. ఇప్పుడు ఆ గ్రాస్ లో ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ షార్ట్ కట్లు ఉన్నాయని ఆయనకి తెలుస్తుంది. కొంచెంగా ఈయన కూడా ఆ గ్రాస్ లా మారిపోతాడు అని ఈయనకి అర్థమవుతుంది. సో చనిపోయేటప్పుడు ఈయన ఒకడే చావకూడదు, అందరినీ చంపాలి అని ప్లాన్ చేస్తాడు. ఇలా ఆయన చంపేటప్పుడే టోబన్ హెల్ప్ మీ అని ఆ గ్రాస్ నుంచి అరుస్తాడు. ఇది మూవీ యొక్క ఓపెనింగ్ షాట్ లో మనం చూడొచ్చు. సో అలా బెక్కీ అండ్ కార్ల్ లోపలికి వచ్చి ఈ యొక్క లూప్ అలానే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇలాంటి మైండ్ బెండింగ్ మూవీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.